ప్రజాస్వామ్యం లోపట డెమోక్రటిక్ గా చర్చించుకుందాం. నేను మొన్న స్పోర్ట్స్ పర్సన్స్ పిలిస్తే నేను పోయి మాట్లాడినా. క్రీడాకారుల దగ్గర నేర్చుకోవాలి మనం గెలుపు ఓటముల్ని సహజంగా తీసుకోవడానికి. మీ దగ్గర మీరు నేర్చుకోవాలని చెప్పినాను. రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడాలి తప్ప కానీ శత్రువుగా చూడొద్దు. రాజకీయాల్లో ప్రత్యర్థిగా చూడాలి కానీ శత్రువులుగా చూసుకోకూడదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. ఇంకా చివరిగా ఒకటి చెప్పి ముగిస్తా. నేను ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఎట్లా చెప్పుకుంటామో, ఎన్నికల్లో గెలిచినటువంటి అధికార పక్షం ఏదైతే ఉంటుందో దానివల్ల సేవ చేసేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ప్రతిపక్ష పాత్ర కూడా చాలా గొప్ప పాత్ర. ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజలకు ఎక్కువ సేవ చేయొచ్చు. మన పార్టీ ఇప్పుడు ప్రజలు నిర్ణయం చేసింది మీరు ప్రతిపక్ష పార్టీగా ఉండాలని చెప్పి. ఇది కూడా ఒక గొప్ప వరంగా చూసుకుందాం మనం. ప్రతిపక్ష పాత్ర కూడా ఒక గొప్ప వరంగా భావించాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ప్రజలు ఆ నిర్ణయం చేసింది. ప్రజల దగ్గర ఉందాం. ఇంతకుముందు ఎల్లగౌడ్ గారు మాట్లాడిరు, వెంకయ్యరెడ్డి గారు మాట్లాడిరు. వాళ్ళిద్దరు క్లుప్తంగా మాట్లాడుకుని చాలా సమస్యలున్నాయి. ఇలా కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు తులం బంగారం మన మహిళా సోదరుమణి రేపటి మొదలు పెట్టాలి. రేపు 11వ తారీఖు పెళ్లిళ్ళు బాగున్నాయి. నేనేమన్నా గంగుల కమలాకర్ గారు నువ్వు తులం బంగారం ఇస్తావు కదా, తులం బంగారం పెళ్లి తర్వాత ఏమవసరం, పెళ్లి ముందు ఇస్తే పుస్తల తాడు చేయించుకోవచ్చు అంతే కదా. కాబట్టి నువ్వు తులం బంగారం పెళ్లి కాడ పట్టకపోతే ఇయ్యి, డిమాండ్ పెడదాం. ఇస్తాడా ఈ సస్తాడ తర్వాత ముచ్చట. ప్రజల్ని సన్నద్దం చేయాలి మనం. ఇలా మహాలక్ష్మి 2,500 100 రోజులు వెళ్ళిన తెల్లారించేళ్ళు మొదలు పెట్టాలి. 500 రుణ బోనస్ ప్రతి క్వింటాల్ కన్నాడు. మొన్న ఇంకో 15-20 రోజులకు పుట్ట పెడుతుంది వరి. పుట్ట పెట్టడం ముద్దించుకోవాలి. 500 ఇస్తానవే ఎక్కువ అని చెప్పాలి. దాన్ని ప్రజలు సన్నద్దం చేయాలి. ప్రతి క్వింటాల్కి 500 రూపాయలు అదనంగా ఇచ్చే విధంగా రైతు లోకంతో మనం కలిసి పనిచేయాలి. ఒత్తిడి తీసుకురావాలి. ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఎవరిని కూడా ఊళ్ళో తిరగకుండా చేయాలి. ఎందుకంటే మన పార్టీ ఓడిపోకపోవు. కేవలం నిజాన్ని నమ్మకుండా చేసిండు రేవంత్ రెడ్డి. పచ్చి అబద్దాల పునాది పైన ఇలా ప్రభుత్వం ఏర్పడ్డది. పచ్చి అబద్దాల పునాది పైన ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వాన్ని వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోతే ప్రజల్ని సన్నద్దం చేయాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడికి వచ్చేసినటువంటి కార్యకర్తలారా, సరే ఎంపీ ఎన్నికలు వస్తాయి, ఎంపీ ఎన్నికలు అయిపోతాయి. నాకు విశ్వాసం ఉన్నది తప్పనిసరిగా మనందరం కష్టపడితే గెలుపు మనదే. గ్రామీణ ప్రాంతాల్లోపట ప్రజలు ఈ ఎండాకాలంలో నీళ్లు కరెంటు రాకపోతే చెయ్యి పోయి మన మీద పడుతుంది, కారు మీద పడుతుంది, బీజేపీ మీద ముద్దరేరు. ఎందుకంటే మన కసిగా మనకు వ్యతిరేకంగా వాళ్ళకేసిండ్రు. ఇప్పుడు వారికి వేయద్దు, చెయ్యి గుర్తు మీద వేయద్దు అనుకుంటే ఆ చెయ్యి వచ్చి ఎవరి మీద పడుతుంది, కారు మీద పడుతుంది, పువ్వు మీద పడది. కాబట్టి మీరు అనూహ్యంగా గ్రామీణ ప్రాంతాల పట గొప్ప స్పందన వచ్చి మన గులాబీ జెండా తప్పనిసరిగా గెలుస్తని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మిత్రులారా, మనందరం కష్టపడదాం, పనిచేద్దాం. తప్పనిసరిగా ఈ ఎన్నికల్లో మన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా మనం గెలుచుకోవాలి. అతి త్వరలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లోపల లూకలుకలు బాగున్నాయి. ఇంతకుముందు గంగుల కమలాకర్ గారు చెప్పిన ఈ వేదిక ద్వారా ఈ మీడియా ముందు చెప్పడం భావ్యం కాదు. అది అతుకుల బొంత లూకలుకలతో ఉన్నది. స్క్రూలు నట్లు లూజ్ అవుతాయి. ఎప్పుడు ఏ గిర్రేటు పోతుందో తెలియదు.